ఆ మిస్టర్ వి ఈ మధ్య కొత్తపల్లిలో భార్గవి అనే అమ్మాయిని యథాప్రకారం పెళ్లి పేరుతో మోసం చేశాడట. పాపం ఆ అమ్మాయి పిచ్చెక్కి హాస్పిటల్లో ఉందట. మై గాడ్, పిచ్చెక్కిందా? అయితే ఆమె వలన వాడి విషయాలు ఏవి తెలియవన్నమాట. నిజమే, కానీ ఆ పెళ్లికి ఆమె స్నేహితురాలు సెల్వరాణి అనే అమ్మాయి వెళ్ళిందట. ఆమె ఈ ఊళ్ళోనే ఉందట. రేపు ఆవిడని కలుసుకుని వాడి గురించి ఏమైనా విషయాలు తెలిస్తేమో కనుక్కుంటాను. అవునండి, భార్గవి గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. అది నా డియరెస్ట్ ఫ్రెండ్. దాని పెళ్లిలోనే ఆ రాస్కల్ మిస్టర్ వీని మొదటిసారి చివరిసారి చూశాను. వాడి కారణంగానే భార్గవి బ్రతుకు అన్యాయం అయిపోయింది. మీరు బొమ్మలు చాలా బాగా గీస్తారే. అది చిన్నప్పటి నుంచి నా హాబీ. మీరు మనిషి బొమ్మలు కూడా వేయగలరా? యు మీన్ పోర్ట్రేట్స్? అచ్చుగుద్దినట్టు అద్భుతంగా గీయలేకపోవచ్చు, మొత్తానికి పోలికలు వచ్చేటట్టు మాత్రం గీయగలను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కదలకుండా కూర్చుంటాను. నా స్కెచ్ వేస్తారా? ఏ టెస్ట్ పెడుతున్నారా? కూర్చోండి, గీస్తాను. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టమ్మా, కాసేపు డిస్టర్బ్ చేయకు. బొమ్మ మీదే అనుకోండి, హెయిర్ స్టైల్ మాత్రం నాకు ఇష్టమైంది గీస్తున్నాను. చూడండి, కనీసం మీకైనా మీ బొమ్మలా అనిపిస్తే నాకంతే చాలు. వెరీ గుడ్, చాలా బాగుంది. ఖచ్చితంగా మీ వల్ల ముఖ్యమైన రహస్యం బయటపడుతుందనే నమ్మకం నాకు వచ్చింది. ఏమిటి మీరు అంటున్నది? అవును, మిస్టర్ రవి తన ఫోటోలు కూడా ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. పోలీస్ ఫైల్స్ లో కూడా అందరూ చెప్పిన వర్ణనాలు ఉన్నాయో తప్ప అతని బొమ్మలు ఏవీ లేవు. అందుకే ఎవరికి దొరకకుండా ధైర్యంగా తిరగలుగుతున్నాడు. మీరు అతను చూశారు కాబట్టి అతని బొమ్మ మీరు గీసిచ్చారనుకోండి. నిజమే అనుకోండి, మీరు ఇక్కడే ఉన్నారు కనుక వెంటనే గీయగలిగాను. ఎప్పుడో చూసిన మనిషిని గుర్తు తెచ్చుకుని గీయాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఎప్పటికి ఇవ్వగలరు? రేపు ఉదయానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ బొమ్మని పట్టుకెళ్తాను. షూర్. రేపు ఉదయం వస్తానండి. అలాగే, ఉంటానండి. ఓకే, వస్తానమ్మా. మంచిదమ్మా. అమ్మాయి, ఆ దొంగ మీద బొమ్మ గీయడం ఆ పిల్లకి ఇవ్వటం నీకెందుకు వచ్చిన గొడవే తల్లి? అమ్మా, ఆ నీచుని పట్టుకోవడానికి సాయపడ్డావు. భార్గవి స్నేహితురాలిగా నా బాధ్యత.